నంద్యాల పట్టణంలోని చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి సహకరిస్తానని నంద్యాల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తెలిపారు. నంద్యాల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఎంపికైన ఎన్ఎండి ఫిరోజ్ను నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమం కోసం సహకరిస్తామని, వారి ప్రయోజనాలు కాపాడుతామని అన్నారు. గుర్తింపు కార్డు లేని వారికి కొత్త కార్డులు అందజేస్తామన్నారు. మెప్మా ద్వారా వారి కోసం కేటాయించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు. డాక్టర్ రవికృష్ణ చిన్న వీధి వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం చాలా సంవత్సరాలుగా ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్టర్ రవికృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లనే మన చిరు వ్యాపారులు అందరూ ఈరోజు నాకు సన్మానం చేసినారు. వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మన జనరల్ ఎలక్షన్లు కూడా 2024లో వీళ్ళంతా నా వెంబడే ఉన్నారు. ప్రతి దాంట్లో మాకు ముందుండి ప్రతి వార్డులో వాళ్ళు పనిచేశారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ముందుకుంటాను. ఖచ్చితంగా ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మేము కానీ డాక్టర్ రవికృష్ణ గారు కానీ, మా అన్న కానీ, నాన్నగారు కానీ ఎవరో ఒకరు 24/7 అవైలబుల్ ఉంటాను. ఏ చిన్న సమస్య ఉన్నా మొహమాటం లేకుండా మనకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు. మనం ఎప్పుడు ఫోన్లు కానీ ఎప్పుడు మన ఫోన్లు స్విచ్ ఆఫ్ లేకపోతే పిఏ ఎవరు ఎత్తారు, మనమే ఎత్తుతాం. మనమే సమస్యలు మీరు మనకే డైరెక్ట్ చెప్పచ్చు. ఖచ్చితంగా మీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఖచ్చితంగా తీరుస్తాము. అట్లానే మీ సపోర్ట్ కూడా ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, కేంద్ర వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ చట్టం ప్రకారం వారి ప్రయోజనాలను కాపాడడం అవసరమన్నారు. టౌన్ వెండింగ్ కమిటీ మున్సిపాలిటీ తరపున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి ఫరూక్, తెలుగుదేశం పార్టీ యువ నేతలు ఫయాజ్, ఫిరోజ్ వీధి వ్యాపారస్తులకు నిరంతరం అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి చిన్న మాతంగి, ఉమా మహేష్, ఉపాధ్యక్షులు అజీజ్ ఖాన్, మద్దినేని వెంకటరమణ, సంయుక్త కార్యదర్శులు షేక్ ఖాజా హుస్సేన్, బాణాల వెంకటేశ్వర్లు, ఆచారి, కార్యవర్గ సభ్యులు శివాచారి, షేక్ పాంశావలి, గంగిశెట్టి, షేక్ అన్వర్ బాషా, షేక్ నాజర్ బాషా, ఆకుమల్ల శ్రీనివాసులు, ఆకుమల్ల వెంకటరమణ, పెద్ద సంఖ్యలో చిన్న వీధి వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మూడవసారి బాధ్యతలు చేపట్టినటువంటి యువనేత మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి కుమారులు ఫిరోజ్ గారికి ఈరోజు నంద్యాల జిల్లా చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరపున వారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. గతంలో కూడా వీరి తండ్రి గారు ఈ చిన్న వీధి వ్యాపారస్తుల యొక్క సంక్షేమానికి కృషి చేశారు. భవిష్యత్తులో కూడా వీరి సహకారం ఉంటుందని చెప్పి ప్రకటించినందుకు ప్రత్యేకంగా సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గత ఎన్నికల్లాగానే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. తప్పనిసరిగా అందరం కూడా తెలుగుదేశం పార్టీ యువనేత మరి ఎన్ఎండి ఫిరోజ్ గారి నేతృత్వంలో స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధించాలని, దానికి అన్ని రకాలుగా మేము వెంట ఉండి మేము పోరాడతామని, మేము వెంట ఉండి కృషి చేస్తామని తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకంగా ఫిరోజ్ గారికి చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరపునే కాకుండా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, కళారాధన, అదేవిధంగా నంద్యాల వైద్యుల సంఘము, లయన్స్ క్లబ్ తరపున, క్రీడా సంఘాల తరపున కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మరి ఫిరోజ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సంఘాలన్నీ కూడా వీరి వెంట ఉండి వీరి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తూ